లూకాసు వార్త 16వ అధ్యాయము మొదటి 13 వచనాలు. లూకాసు వార్త 16 మొదటి వచనం. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా నేను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా. ఎవరెవరున్నారు ఇక్కడ? ధనవంతుడు, గృహ నిర్వాహకుడు. అంటే ధనవంతుడు యజమాని, ఆ యజమానికి ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు కదా. ఆ గృహ నిర్వాహకుడి మీద ఒక నేరం మోపబడింది. ఏమని? ఆ యజమాని ఆస్తిని పాడు చేస్తున్నాడని. అతడు వాని పిలిపించి, నిన్ను గూర్చి నేను విడుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము, నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడు అయి ఉండ వల్ల కాదని వానితో చెప్పాను. అంటే నీ ఉద్యోగం నుంచి నిన్ను తీసేస్తాను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయును కనుక నేనేమి చేతును? త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకొనున్నట్లు ఏమి చేయవలెనో నాకు తెలియననుకొని తన యజమానుని రుణస్థులలో ఒక్కొక్కని పిలిపించి. ఎవరిని పిలిపిస్తున్నాడు? ఇప్పుడు ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోతే ఏమనుకుంటున్నాడు తనలో తాను? ఎట్లా బతుకుతాను నేను? భిక్షం అడగలేను, త్రవ్వలేను, పని చేయలేను. అంటే ఎవరైనా ఎదుర్కొనే కామన్ సిచ్యువేషన్. ఇప్పుడు మేస్త్రి ఉన్నాడు, మేస్త్రి పని చేసి చాలా సంవత్సరాల పాటు మేస్త్రి పని చేశాడు. ఉద్యోగం పోయింది, పని దొరకట్లేదు. ఆబ్వియస్గా అయ్యో ఇప్పుడు నాకు ఏం పని దొరకట్లేదే అంటే, పని దొరకట్లేదంటే భూమి మీద పనే లేదనా? అతనికి ఉన్న స్కిల్ అది కదా. సో అతని స్కిల్కి తగ్గ పని ఇంకా లేదు. ఇప్పుడు ఇతను ఎవరు? ఈజ్ అ మేనేజర్. సో మళ్ళీ మేనేజర్ ఉద్యోగం దొరికేంత వరకు ఇతనికి ఏం లేదు, పని లేదు. అయ్యో ఇప్పుడు నేను ఎట్లా బ్రతకాలి అని ఆలోచిస్తే ఒక ఉపాయం దొరికింది ఇతనికి. ఏంటా ఉపాయం? ఎవరిని పిలిపిస్తున్నాడు? ఎవరికి రుణస్తుల్ని? ఆ యజమాని యొక్క రుణస్తుల్ని. అంటే యజమాని అప్పిచ్చాడు కాబట్టి అప్పు తీసుకున్న వాళ్ళు యజమానికి రుణస్తులు కదా. ఆ అప్పు తీసుకున్న వాళ్ళందరినీ పిలిపిస్తున్నాడు. పిలిపించి ఏం చేయడానికి? చూడండి 5వ వచనం. తన యజమానుని రుణస్థులలో ఒక్కొక్కని పిలిపించి, నీవు నా యజమానునికి ఎంత అచ్చి ఉన్నావని మొదటి వారిని అడిగాను. వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటీ తీసుకొని త్వరగా కూర్చుండి 10 మణుగులని వ్రాసికొమ్మని వానితో చెప్పాను. తరువాత వాడు నీవెంత అచ్చి ఉన్నావని మరి ఒకరిని అడగగా, వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో, నీవు నీ చీటీ తీసుకొని 80 తూములని వ్రాసికొమ్మని చెప్పాను. చీటీ అంటే ఏంటి? నోట్, మన భాషలో చెప్పాలంటే. తీసుకొని దాన్ని ఏం చేయాలా? 100 ఉంటే 50, రెండో వాడు 100 ఉంటే 80 అని దాన్ని సరిచేసి మళ్ళీ రాసేసుకోమని చెప్పి ఆ పేపర్ ఇస్తున్నాడు, తిరిగి రాసి ఇవ్వమని చెప్పి. 9వ వచనం. అన్యాయపు సిరి వలన 8వ వచనం. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనునని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. ఇక్కడ అందరూ కూర్చొని అదే పనిగా తలలు బాదుకుంటారు అనమాట. ఏం చేస్తున్నాడు యజమాని? మెచ్చుకుంటున్నాడు. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. ఇది 9వ. ఇంకొంచెం కష్టం, ఇంకొంచెం ఎక్కువైంది అనమాట. ఇప్పుడు అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకున్నట్టు. చూసారా ఇలాంటి ఆజ్ఞను మీరు ఎప్పుడైనా బైబిల్లో? అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకున్నట్టు. ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెబుతున్నాను. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉన్నవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? ఏ సేవకుడును 2 యజమానులను సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవుని సిరిని సేవింపలేరని చెప్పాను. ప్రభువా, మీరే మాకు సహాయం చేయండి. మీ సహాయం లేకుండా మేము మీ సంగతులను, లోతైన సత్యాలను మేము అర్థం చేసుకోలేము, గ్రహించలేము. కృప చూపించండి. కేవలం అర్థం చేసుకోవడం మాత్రమే కాకుండా వాటిని మా జీవితాలకు కూడా అన్వయించుకోగలిగే కృపను మీరే మాకు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా మెట్టుకు మీ దాసుని నన్ను కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటారు. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు ప్రసంగాంశము, నిజమైన ధనవంతుడు ఎవడు? తక్కువ సమయంలో తక్కువ పనితో ఎక్కువ డబ్బులు సంపాదించడం ఎలా?
అసలు బాగా సంపాదించడానికి ఇంకేం చేయాలి, ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి అని చాలా మంది చాలా తీవ్రంగా ఆలోచిస్తుంటారు, ప్రయత్నాలు చేస్తుంటారు కదా. దానికి తగిన విధంగానే అడ్వర్టైజ్మెంట్లు కూడా ఉంటాయి కదా. ఈ మాట జాగ్రత్తగా వినండి. క్రీస్తును ఎరుగని లోకస్తులు విజయం అనే నిచ్చెనెక్కుతున్నారు. క్రీస్తుని ఎరుగనటువంటి లోకస్తులు ఏ నిచ్చెనెక్కుతున్నారు? విజయం అనే నిచ్చెనెక్కుతున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ నిచ్చెన నరకపు ప్రహరీ గోడకు ఆనుకొని ఉందన్నమాట. మీకు అర్థమైందా? క్రీస్తుని ఎరుగనటువంటి లోకస్తులు విజయం అనే నిచ్చెన ఎక్కుతున్నారు, చాలా ప్రయాసపడి ఎక్కుతున్నారు. ఒక్కో మెట్టు ఎక్కుతున్న కొద్దీ మేము విజయం సాధిస్తున్నామని సంబరపడుతున్నారు. కానీ వారికి తెలియని విషయం ఏంటి? వాళ్ళు పైకంతా ఎక్కుతూ వెళ్ళే దేనికోసం? నరకంలో పడటానికి. ఈ లోకంలో సంపాదించాల్సిన అంత సంపాదించేసిన తర్వాత అయ్యయ్యో ఆత్మీయంగా నేను ఎంత బీదవాడిని అని తీర్పు తీర్చబడిన తర్వాత నరకపు వాకిల్లో నిలబడి పశ్చాత్తాపడితే ఏం ప్రయోజనం కదా. లూకాసు వార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు 2 ఉపమానాలు చెప్తున్నాడు. ఒకటి అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు గురించి, అది ఈరోజు మనం ధ్యానిస్తాము. రెండవది ధనవంతుడు మరియు లాజరు. ఈ 2 ఉపమానాలు ధనం, ఇహ సంబంధమైన సంపద గురించి దేవుని ఆలోచన ఏమయ్యింది అని తెలియజేయడం కోసమే యేసు ప్రభువు ఈ 2 ఉపమానాలు చెప్తున్నారు. ఇంతకీ దేవుని ఆలోచన ఏమైందో మనం తెలుసుకుందాం. యేసు ప్రభువు ఈ ఉపమానాలు ఎవరితో చెప్తున్నారు? మొదటి వచనం చూడండి. శిష్యులతో చెప్తున్నాడు కదా. శిష్యులతో చెప్తుంటే పరిసయ్యులు వీళ్ళు కూడా వింటున్నారు అన్నమాట. వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు కదా. విని ఈ ఉపమానం అంతా చెప్పేసిన తర్వాత 14వ వచనంలో పరిసయ్యుల స్పందన ఎట్లుందో చెప్పండి. 14వ వచనం, ధనాపేక్ష గల పరిసయ్యులు. ఉపమానాలు దేని గురించి అని చెప్పాను? ధనం గురించి. అంటే వీళ్ళకి నచ్చలేదు ఇది. ఎందుకు? వీళ్ళకి ధనం అంటే ఇష్టం, ప్రేమ, ఆపేక్ష. కాబట్టి వాళ్ళు ఎట్లా స్పందిస్తున్నారు? అపహసించుచుండగా, ఆయనను అపహసించుచుండగా, ఇట్లుందా మీ పని, నన్నే అపహసిస్తున్నారు కదా అని చెప్పి ఆ 2వ ఉపమానం ప్రధానంగా వాళ్ళని ఉద్దేశించే చెప్తాడు అనమాట. ఆ ధనవంతుడు లాజరు కథ ఎవరిని ఉద్దేశించి? పరిసయ్యులను ఉద్దేశించే చెప్తాడు. ఈ అధ్యాయం అంతా మనల్ని ఏం చేయాలంటే కాస్త ఆగి ధనం గురించి, దానితో మనం ఎలా వ్యవహరిస్తున్నాము అనే విషయాల గురించి మనల్ని ఆలోచింపచేయాలి. ఈ మాట వినండి. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, వినరా? ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవని యెషయా 55:9 చదువుతాం మనం. సో మన ఆలోచనలు, మన తలంపులు, మన మార్గాల కంటే దేవుని ఆలోచన, దేవుని మార్గము, దేవుని తలంపు ఏంటో తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం కదా. లోకపు పోకడల చేత ఎంతగానో ప్రభావితం చేయబడి మనం అసలు నిజమైన ధనం అంటే ఏంటి, ఎవడు ఎలా నిజమైన ధనవంతుడు కాగలడని యేసు మాటల నుంచి నేర్చుకుందాం. పండితుల అభిప్రాయం ఇందాక చెప్పాను కదా, లూకాసు వార్త అంతట్లో అత్యంత కష్టతరమైన ఉపమానం ఇది. మీరు కూడా చాలా శ్రద్ధగా వినండి. ఈ ఉపమానం నుండి మనం నేర్చుకోబోతున్న పాఠం, నమ్మకస్తుడైన గృహ నిర్వాహకుడు యజమాని అప్పగించిన ధనాన్ని తెలివిగా లేదా జ్ఞానయుక్తంగా నిత్యత్వంలో ధనం సమకూర్చుకోవడం కొరకు ఖర్చు పెడతాడనమాట. మరో విధంగా చెప్పాలంటే, మీరు చనిపోయేటప్పుడు మీ ధనాన్ని తీసుకెళ్ళొచ్చు అని ఎవరైనా చెప్పగా మీరు విన్నారా? వినం. యూజువల్గా ఏం వింటాం మనం? తీసుకెళ్ళలేరు, అంత విడిచిపెట్టి వెళ్ళాలి అని అంటారు. కానీ తీసుకెళ్ళొచ్చు అని ఎవరైనా చెప్తే దానికి మీ స్పందన ఏంటి? ఎలా 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 తీసుకెళ్ళాలి? నాకు కూడా తెలుసుకోండి. నిత్యత్వానికి సంబంధించిన వాటిపై దేవుడు మీకు అనుగ్రహించిన వనరులను ఖర్చు పెట్టడం ద్వారా పరలోకంలో మీరు ధనవంతులు అవుతారు. అలా మీరు ఇక్కడ మీ అకౌంట్లో ఉన్నదంతా అక్కడ అకౌంట్లోకి క్రెడిట్ అయ్యేటట్టు చేసుకోవచ్చు అనమాట. నిత్యత్వానికి సంబంధించిన వాటిపైన ఖర్చు పెడుతూ ఉంటే అదంతా అక్కడ క్రెడిట్ అవుతూ ఉంటుంది అనమాట. అట్లా మీ ధనాన్ని మీరు ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళవచ్చు. మొత్తం తీసుకెళ్ళాలంటే మొత్తం ఖర్చు. ఇదే విషయాన్ని ఉపమానం సహాయంతో నేర్చుకుందాం. యేసుప్రభువు వారు ఈ ఉపమానం చెప్తూ ఒక 4 కాంట్రాస్ట్ చెప్తున్నారు, వ్యత్యాసాలు. 4 కాంట్రాస్ట్, 4 వ్యత్యాసాలు చూపిస్తూ చెప్తున్నాడు అనమాట. అందులో మొదటిది నమ్మకత్వము వర్సెస్ అన్యాయము. ధనం విషయంలో మనం నమ్మకస్తులంగా ఉండాలి, అన్యాయం చేసే వారంగా
ఉండకూడదు అనేది మొదటి విషయం. 10వ వచనం ఒకసారి చదువుదాం. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండు. సో ఇక్కడ రెండు కాంట్రాస్ట్ ఏంటి? నమ్మకంగా ఉండడము, అన్యాయంగా ఉండడం కదా. యేసుప్రభువారు ఏం చెప్తున్నారు? ఈ ఉపమానంలో గృహ నిర్వాహకుడిలాగా అన్యాయం చేయొద్దని, యజమానికి లెక్క అప్పగించాల్సిన నమ్మకమైన గృహ నిర్వాహకుడిలాగా ఉండాలి అని చెప్తున్నాడు. గృహ నిర్వాహకత్వానికి సంబంధించి 2 విషయాలు నేర్చుకుందాం మనం ఈరోజు. గృహ నిర్వాహకత్వం, స్టీవర్డ్షిప్ అంటారు ఇంగ్లీష్లో, దానికి సంబంధించి 2 విషయాలు నేర్చుకుందాం. నిర్వాహకుడు అనే మాటకి, గృహ నిర్వాహకుడు, స్టీవర్డ్ అనే దానికి ఇంకొక మాట మీకు అర్థం కావడం కోసం మన రెగ్యులర్ యూసేజ్లో మనం వాడే పదం ఏంటంటే మేనేజర్, ద వన్ హూ మేనేజెస్. ఓకే, ఆ రోజుల్లో ఇళ్లలోనే ఆస్తి ఎక్కువ ఉన్న వాళ్ళు మేనేజర్ని పెట్టుకునేవాళ్ళు, వాళ్ళ ఆస్తులన్నింటినీ చూసుకోవడానికి, పర్యవేక్షించడానికి, వాటి లెక్కలు అవి చూడడానికి మేనేజర్ని పెట్టుకునేవాళ్ళు అనమాట. గృహ నిర్వాహకుడు ఇంటికి సంబంధించిన దాని అంతటిని నిర్వహించేవాడు. గృహ నిర్వాహకత్వానికి సంబంధించిన 2 విషయాలు. మొదటిది, మనం కలిగి ఉన్న సమస్తానికి యజమాని ఎవరు? దేవుడే. మనం ఎవరం మరి? స్టీవర్డ్స్, గృహ నిర్వాహకులము కదా. దేవుడు మనకి ఏమేమి అనుగ్రహించాడు? సమయము, తలాంతులు, ఆస్తిపాస్తులు లేదా ధనం. దీన్ని ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవడం కోసము, ఇది నాది కాదు, వేరే వాళ్ళ దగ్గర బారో చేసింది. టైం, సమయం, ట్రెజర్, తలాంతులు, సంపద, టాలెంట్స్, తలాంతులు. టైం, ట్రెజర్, టాలెంట్స్, వీటిని దేవుడు మనకి అనుగ్రహించాడు. ఈ ఉపమానంలో చూస్తే ఆ గృహ నిర్వాహకుడు ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఇంకొకసారి మనం చదివిన ఈ ఉపమానాన్ని క్విక్గా రివ్యూ చేసుకుందామా? ఈ గృహ నిర్వాహకుడు ఏం చేస్తున్నాడు ఈ ఉపమానంలో? ముందే యజమాని యొక్క ఆస్తిని పాడు చేస్తున్నాడు. ఆ విషయం ఎవరికి తెలిసింది? యజమానికి తెలిసింది. పిలిపించి ఏమని చెప్పాడు? పీకేస్తున్నాను ఉద్యోగంలో నుంచి అని చెప్పాడు. గృహ నిర్వాహకుడు ఏం ఆలోచించుకున్నాడు? తర్వాత ఎట్లా బ్రతకాలి నేనని చెప్పి యజమాని యొక్క రుణస్తులను పిలిపించి వాళ్ళ నోటు పత్రాలు వాళ్ళకి ఇచ్చేసి అమౌంట్స్ తగ్గించి రాసేసుకోమని చెప్పాడు కదా. తర్వాత యేసుప్రభువారు ఆ కామెంటరీ చెప్తున్నారు. ఆ పారబుల్లో ఉన్న అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడి గురించి కొన్ని విషయాలు యేసుప్రభువారు కామెంట్ చేస్తూ చెప్తున్నారు అనమాట. బేసిక్గా అది పారబుల్ కదా. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇతను ఇట్లా చేయడం సరైనదేనా? కొంచెం ఆలోచించుకోండి. ఇతను ఇట్లా చేయడం సరైనదేనా? చరిత్రలో దీని ఇంటర్ప్రిటేషన్ గురించి చాలా వివాదం ఉందన్నమాట. సరే, ఒక్క విషయం మాత్రం చాలా స్పష్టం. అదేంటంటే, జాగ్రత్త వినండి. ఈ గృహ నిర్వాహకుడు ఎటువంటి చట్ట వ్యతిరేకమైన పని చేయలేదు. ఎందుకంటే అటువంటిది ఏదైనా చేస్తుంటే యజమాని చట్టపరమైన చర్యలే తీసుకునేవాడు. చట్టపరమైన చర్యలు అంటే తీసుకెళ్లి పరిసయ్యులు పెద్దలు ఉన్న సభలో నిలబెట్టి ఎంతైతే ఇతనికి నష్టం జరిగిందో అంత నష్టము వసూలు చేయాలి, అతనికి రావాల్సిన శిక్ష అతనికి పడేలా చేయాలి. అలాంటిది ఏదైనా చేస్తున్నాడా? సహజంగా అన్యాయం జరిగినప్పుడు, మోసం జరిగినప్పుడు యూదుల చట్ట ప్రకారము అలాగే జరగాలి. కానీ ఇక్కడ ఈ యజమాని అట్లాంటిది ఏది చేయట్లేదు. అలా చేయకపోగా ఇంకేం చేస్తున్నాడు? మెచ్చుకుంటున్నాడు. దేన్ని బట్టి? చూడండి 8వ వచనం. అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనని వాని యజమానుడు వాని మెచ్చుకొనను. అయినంత మాత్రం నా గృహ నిర్వాహకుడు చేసినంత సరైంది అనడానికి అవకాశం ఉందా? ఎందుకు లేదు? దేన్ని మెచ్చుకుంటున్నాడు మరి యజమాని? నాకు ఆ వచనంలో నుంచే కావాలి. దేన్ని మెచ్చుకుంటున్నాడు? యుక్తి అనే మాటకి మన వాడుకలో తెలివి. అతని తెలివితేటల్ని మెచ్చుకుంటున్నాడు కదా. అయినంత మాత్రాన గృహ నిర్వాహకుడు చేసినంత సరైంది అనొచ్చా అంటే లేదు. ఆ ఒక్క గృహ నిర్వాహకుడిగా అతని కర్తవ్యం ఏంటి? యజమానికి లాభం వచ్చేలా పనిచేయాలి, యజమానికి ప్రయోజనం చేకూరాలి, అతని బాగు కోరాలి. కానీ ఈ గృహ నిర్వాహకుడు తన స్వార్థమే చూసుకున్నాడు. అందుకే యజమాని మెచ్చుకున్నాడని చెప్పేటప్పుడు కూడా 8వ వచనంలో ఏంటి అసలు మెయిన్ పాయింట్ ఏంటి? యజమాని మెచ్చుకున్నాడు, తెలివితేటల్ని బట్టి మెచ్చుకున్నాడు అనేది పాయింట్ కదా. కానీ అక్కడ ఆ గృహ నిర్వాహకుడిని యేసుప్రభు ఎట్లా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు, ఎట్లా సంబోధిస్తున్నాడు? సో ఇట్ ఈస్ వెరీ క్లియర్.
మీకు అర్థమైందా? యజమాని చెప్పే పాయింట్ ఏమో యజమాని అతని తెలివితేటల్ని బట్టి మెచ్చుకుంటున్నాడని, కానీ అతన్ని సంబోధించేటప్పుడు ఎట్లా సంబోధిస్తున్నాడు? అన్యాయస్తుడు అని సంబోధిస్తున్నాడు. చట్టపరంగా అతను చేస్తుంది తప్పు కాకపోవచ్చు, అయితే చట్టపరమైన చర్యలు తీసుకునే వాళ్ళు అలాంటిదేం కనిపించట్లేదు. అతను చేసింది తెలివైన పనే అని యజమాని మెచ్చుకుంటున్నాడు, కానీ అది అన్యాయం. గృహ నిర్వాహకుడికి అప్పగించినవన్నీ యజమాని సొంతం. గృహ నిర్వాహకుడు కేవలం నిర్వహిస్తాడు అంతే, యజమాని కోసం నిర్వహిస్తాడు. కానీ గృహ నిర్వాహకుడు తనకు అప్పగింపబడినవన్నీ తనవే అన్నట్లు యజమాని కోసం కాకుండా తన సొంత ప్రయోజనాల కోసం వాడేసుకుంటే అతన్నే అన్యాయస్తుడైన లేదా అపనమ్మకస్తుడైన గృహ నిర్వాహకుడు అని అంటారు కదా. క్రైస్తవ జీవితంలో ఉండాల్సిన ఒకానొక ప్రాథమిక నియమం గృహ నిర్వాహకత్వం, స్టివర్డ్షిప్. దీన్ని మనం మనసులో పెట్టుకుంటే అది మన జీవితం అంతటిని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. పౌలు భక్తుడు అంటాడు, జాగ్రత్తగా వినండి, గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:2 1 Corinthians 4:2. గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. మరి నమ్మకమైన గృహ నిర్వాహకుడిగా ఉండాలంటే నువ్వెప్పుడు మనసులో పెట్టుకోవాల్సిన విషయం, నీ దగ్గర ఉన్న డబ్బు నీది కాదు, ఎవరిది? దేవునిది. నీ కారు నీది కాదు, ఎవరిది? నీ ఇల్లు నీది కాదు, ఎవరిది? నీ జీవితం కూడా నీది కాదు, అది ఎవరిది? దేవునిదే. ఈ విషయాన్ని మర్చిపోయి నీ దగ్గరున్నవి, నీకు అనుగ్రహించబడినవి నీవే అన్నట్లు, నీ ఇష్టం వచ్చినట్లు, నీ సొంత ఉద్దేశాలకు అనుగుణంగా నువ్వు ఖర్చు చేసేస్తూ ఉంటే అప్పుడు నువ్వు ఒక అపనమ్మకస్తుడైన గృహ నిర్వాహకుడివి. జాగ్రత్తగా వినండి ఈ మాటలు. దశమ భాగం ఇచ్చేవారిని బైబిల్ అసలు తప్పు పట్టడం లేదు. మీకు ఆ విషయం ఇదివరకు కూడా నేను చెప్పాను. దశమ భాగం ఇవ్వడం తప్పేం కాదు. ఇవ్వడాన్ని బైబిల్ తప్పు పడుతుందా? అస్సలు కాదు. మీరు ఒకవేళ దేవునికి ప్రతి నెల మీ సంపాదనలో నుండి దశమ భాగం అంటే 10% ఇస్తానని దేవునితో నిబంధన చేసుకుని అది క్రమం తప్పకుండా ఇస్తూ ఉంటే దట్స్ అ గుడ్ ప్రాక్టీస్, గుడ్ డిసిప్లిన్, మంచిదే అది. కానీ పాత నిబంధనలోని వచనాలను చూపించి దశమ భాగమే ఇవ్వాలి, దశమ భాగం ఇవ్వాల్సిందే అని అంటే అప్పుడు అది తప్పు. చాలా మంది బోధకులు అలా చెప్పడం వల్ల చాలా మందిలో తెలియకుండానే కలిగే, మనందరిలో కూడా తెలియకుండానే కలిగే ఒక తప్పు అభిప్రాయం ఏంటంటే దశమ భాగం మాత్రమే దేవుంది, మిగిలిందంతా ఎవరిది? మనం ఎవరం ఇట్లా అనుకోము. మనం అందరం ఇట్లా అనుకుంటామా? నేను దశమ భాగం ఇచ్చాను కాబట్టి ఇది దేవుంది, ఇది నాది అనుకుంటాం మనం. కానీ అది మనకి తెలియకుండానే ఆ అభిప్రాయం మనకి వచ్చేస్తూ ఉంటుంది. మనం ఒకవేళ 5% ఇస్తుంటే ఈ 5% మాత్రమే దేవుని, మిగిలినంతా నాది. ఒక 2000 వేస్తుంటే 2000 మాత్రమే దేవుని, మిగిలినవన్నీ నాది. అది తప్పు. నువ్వు కలిగి ఉన్నదంతా దేవునిదే, దేవుడే నీకు సమస్తము అనుగ్రహిస్తున్నాడు. మరి చాలా మంది దశమ భాగమే ఇవ్వాలని ఫిక్స్ చేసి ఎందుకు దాన్ని అంతా నొక్కి చెప్తారు తెలుసా మీకు? పాత నిబంధనలో చాలా కట్టడలు ఉన్నాయి ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చినవి. ఆ మిగిలిన ఇతర కట్టడాల జోలికి అస్సలు వెళ్ళరు. అవన్నీ ఇజ్రాయేల్కి మాత్రమే సంబంధించినవని చెప్తారు. కానీ ఈ కట్టడం మాత్రం అందరికీ వర్తిస్తుంది అన్నట్లు, కొత్త నిబంధనలో సంఘం అందరికీ కూడా వర్తిస్తుంది అన్నట్లు చెప్పి ఎందుకు దాన్ని అంతలా నొక్కి చెప్తుంటారో తెలుసా? కారణం చెప్పకపోతే అంత కూడా ఇవ్వరండి. కానుకల గురించే. మనందరినీ సిగ్గుపరిచే ఒక విషయం చెప్పిన, మార్మన్స్ అనే ఒక కల్ట్, ఒక అవాంతర శాఖ, దారుణమైన భయంకరమైన అబద్ధ బోధ చేసే ఒక అవాంతర శాఖకు చెందిన వారు యావరేజ్గా ఎంత కానుకిస్తారు అని ఒక సర్వే చేస్తే తెలిసిన విషయం ఏంటంటే 30 నుంచి 45% ఇస్తారట. అది కూడా ప్రభుత్వానికి పన్ను చెల్లించక ముందు వాళ్ళకు వచ్చిన ఆదాయం అంతట్లో నుంచి. కానీ ఒక సగటు ప్రొటెస్టెంట్ ఎంత ఇస్తాడో తెలుసా? 3 నుంచి 4% అంట. నీ గివింగ్ ఎట్లా ఉందో పరిశీలించుకోవాలి. నువ్వు కూడా ఇదే జాబితాలో ఉన్నావేమో ఆలోచించుకోవాలి. సర్వేలో తెలిసిన ఇంకొక విషయం ఏంటంటే సంపాదన పెరుగుతున్న కొద్దీ, జాగ్రత్తగా సంపాదన పెరుగుతున్న కొద్దీ గివింగ్ పర్సంటేజ్ తగ్గుతూ ఉంటుందంట. ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత ఎక్కువగా నీ కోసమే వాటిని ఖర్చు చేసుకోవాలన్న శోధన కూడా పెరుగుతూ ఉంటుందంట. చాలా వాస్తవం కదా.
10,000 సంపాదించినప్పుడు 1000 ఇవ్వడం ఈజీ. 1,00,000 సంపాదించినప్పుడు 10,000 ఇవ్వడం. ఎవరెవరో అబద్ధ బోధకుల దగ్గర ఏవో అవాంతర శాఖల్లో ఉన్నప్పుడు ఇక్కడ మన మధ్యలోనే ఉన్న కొంతమంది ఎంతో ధారాళంగా ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఎలా ఇస్తున్నారు పరిశీలించుకోవాలి. నీ సంపాదన తక్కువ ఉన్నప్పుడు నీ గివింగ్ ఎట్లా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది? ఎప్పుడు నువ్వు ధారాళంగా ఇవ్వగలుగుతావు తెలుసా? నువ్వు క్రమంగా ఇచ్చే ఆ 500 మాత్రమే దేవునివి, మిగిలినవి నావే అన్న తప్పుడు అవగాహన నుంచి నువ్వు ముందు బయటపడి, నా దగ్గర ఉన్నవన్నీ ఉన్నదంతా దేవునిదే, నాది కాదు అనే సరైన అవగాహనలోకి నువ్వు వచ్చినప్పుడు నువ్వు దేవుని పని కొరకు ధారాళంగా ఇవ్వగలుగుతావు. కొత్త నిబంధన 10% ఇవ్వాలని ఎక్కడైనా ఉందా? లేదు. మరి ఎంత ఇవ్వాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం తీసి చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం. నేను వచ్చినప్పుడు చందా పూర్తి చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొక్క కొంత సొమ్ము నిల్వ చేయవలెను. ఓకే, ఎంత ఇవ్వాలంట? బ్రతికించారు. పొద్దునకు ఆయన ఎంత ఇవ్వాలంటే కొంత అని చెప్పాడు. అక్కడ కొంత సొమ్ము పక్కన పెట్టాలని ఉంది కదా, ఆయనకు అదిగా అనిపించింది అనమాట. ఎంత ఇవ్వాలంటే కొంత. ఒక్కసారి నేను వచ్చినప్పుడు రైజ్ చేయడం కష్టమవుతుంది కాబట్టి ప్రతి ఆదివారం కొంచెం కొంచెంగా పక్కన పెట్టినాను. కొంచెమే ఇవ్వమని చెప్పట్లేదు కదా. వర్ధిల్లిన కొలది, వర్ధిల్లిన కొలది, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కొలది మీరు ఏం చేస్తూ ఉండాలి? మీ గివింగ్ కూడా ఏమవుతూ ఉండాలి? పెరుగుతూ ఉండాలన్నమాట. నిజంగా ప్రభువుని ప్రేమించేవాడికి 10% అనేది చాలా లీస్ట్ అమౌంట్ యాక్చువల్లీ. సరే, ఏదేమైనా ప్రభువు నీకు అప్పగించిన వాటిని ఆ ప్రభు ఉద్దేశాలు నెరవేర్చడం కోసం ఖర్చు పెట్టడమే నీ గురి, గమ్యం అయి ఉండాలి. నీ సొంత ఉద్దేశాల కోసం ఖర్చు పెట్టుకోవడము కాదు. ఇప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేయాలి. మళ్ళీ నేనేమన్నాను? గురి, గమ్యం అది అయి ఉండాలని చెప్పాను. మొత్తం డబ్బులన్నీ దానికోసమే ఖర్చు పెట్టాలని చెప్పలేదు కదా. దేవుడు డబ్బులు ఇంకా దేనికోసం కూడా ఇచ్చాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం తీసి చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతున్నాను. 6:17 తిమోతికి రాసిన మొదటి పత్రిక. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మకం ఉంచక, ఇక్కడ నుంచి వినండి, జాగ్రత్తగా గమనించండి. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మకం ఉంచాలని ఆజ్ఞాపించను. మళ్ళీ దేనికోసం అంట చెప్పాలి? దేనికోసం? సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మకించని ఆజ్ఞాపించను. ఓకే, కానీ మొత్తం మనం సుఖంగా అనుభవించడం కోసమేనా? కాదు. మరి ఇంకా ఏం చేయాలంట? కింద వచనాలు కూడా చదవాలి. అది ఒక్క వచనమే చదివితే అపార్థం చేసుకుంటారు. వారు వాస్తవమైన జీవమును నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొని ఏమేం చేయాలి? మేలు చేయువారును, సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యము గలవారును, ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండాలని వారికి ఆజ్ఞాపించను. ఇది మన గురి, గమ్యము అయి ఉండాలి. మొత్తం అంతా ఇచ్చేసేయాలని కాదు. అక్కడ మనం కూడా మన కోసం కూడా ఖర్చు పెట్టుకోవడానికి కూడా దేవుడు మనకు దయచేశాడు. కానీ మన ఏమై ఉండాలంటే దేవుని ఉద్దేశాలు నెరవేరడం కొరకు వాటిని ఖర్చు పెట్టాలి. అలాగే ఎవరికి పడితే వారికి ఎలా పడితే అలా ఇవ్వడం కూడా సరైన విషయం కాదు. ఈ వారం నాకు ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఇస్తాను అనేది సరైన క్రమశిక్షణ కాదు. భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని నిర్ణయించుకోవాల్సినటువంటి, దేవునితో నిబంధన చేసుకోవాల్సినటువంటి విషయం అది. అలాగే ఆదివారం ఇక్కడికి వచ్చి చర్చకు వచ్చిన తర్వాత పర్సు తీసి, పర్సులో అతి తక్కువ విలువ కలిగిన నోటు ఏది ఉందో ఆ నోటు తీసి వేసేసి, లేదా చిల్లర ఏదైనా ఉంటే అది వేసేసి చేతులు దులిపేసుకునే వారి హృదయ వైఖరి యేసుక్రీస్తు శిష్యులను పోలిన వైఖరి కాదు. అటువంటి వారు ఎవరైనా మన మధ్య ఉంటే, నువ్వు దేవుని పని కోసం ఇచ్చే విషయాల్లోనే ఇలా ఉంటే, నువ్వు మిగిలిన విషయాల్లో మంచి నమ్మకస్తులైన గృహ నిర్వాహకుడిగా ఉండే అవకాశమే లేదు. కాబట్టి నీవు పరిశీలించుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. గృహ నిర్వాహకత్వానికి సంబంధించిన రెండవ విషయం,
ఒక రోజున నా గృహ నిర్వాహకత్వపు లెక్క నేను నా ప్రభువుకు అప్పగించాల్సి ఉంది అనే స్పృహ కలిగి జీవించడం. ప్రతి బిజినెస్ మేనేజర్కి తెలుసు తన యజమాని ఎప్పుడో అప్పుడు లెక్కలు చూస్తాడని కదా. వ్యాపారం బాగా జరుగుతుంటే యజమానికి ఏం రావాలి? లాభాలు రావాలి. కానీ ఒకవేళ మేనేజర్ డబ్బుల్ని దారి మళ్లించి తన సొంత ప్రయోజనం కోసం అత్యాశకు పోయి తప్పు చేస్తే యజమాని లెక్కలు చూసినప్పుడు ఏమైతే దొరికిపోతాడు, పనిలో నుంచి పీకేస్తాడు. గృహ నిర్వాహకత్వంలో జవాబుదారీతనం అనేది అత్యంత కీలకమైన విషయం. అలాగే మంచి గృహ నిర్వాహకుడు ఏం చేస్తాడంటే యజమాని ఉద్దేశాలను మొదట అర్థం చేసుకుంటాడు, ఆ తర్వాత వాటికి అనుగుణంగా పనిచేస్తాడు. లోకంలో ఉన్న వారికి వారి జీవిత లక్ష్యం ఏంటి? అసలు ఎంత సంపాదించగలమో అంత సంపాదించడం కదా. ఓపిక ఉన్నంత వరకు సంపాదించాలి, ఓపిక అయిపోయిన తర్వాత సంపాదించాలి. ఆరోగ్యం బాగున్నంత వరకు సంపాదించాలి, అయిపోయిన తర్వాత సంపాదించాలి. రిటైర్మెంట్ వరకు సంపాదించాలి, రిటైర్మెంట్ అయినాక సంపాదించాలి. కానీ నీ సంగతి ఏంటి? నీ యజమాని ఉద్దేశం ఏంటో నీకు తెలుసా? అది 9వ వచనంలో చెప్తున్నారు యేసుప్రభు వారు. చూద్దాం 9వ వచనం. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి, ఎందుకనగా సిరి మిమ్మల్ని వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. అంటే అన్యాయంగా డబ్బులు సంపాదించి వాటితో స్నేహితులను సంపాదించుకోమనా? అదేనా? చదవగానే మీకు ఏమర్థమైంది చెప్పండి. అదే అర్థమవుతుందా? కానీ కాదు. లోకంలో ఉన్నవారు వినండి, లోకంలో ఉన్నవారు తమ అన్యాయమైన అనీతియుక్తమైన ఉద్దేశాలను కోరికలను తీర్చుకోవడం కోసం సిరిని వాడుతూ ఉంటారు. కాబట్టి డబ్బుల్ని అటువంటి ఉద్దేశాలు నెరవేర్చుకోవడం కోసం ఖర్చు పెడుతూ ఉంటారు. కాబట్టి సిరికి ఇవ్వబడిన బిరుదు, టైటిల్ ఏంటంటే అన్యాయపు. మళ్ళీ చెప్తాను, ఇంకొక లైన్ చెప్పిన తర్వాత అది రిపీట్ చేస్తాను. ఈ టైటిల్ ఆ సిరి ఎట్లా సంపాదించబడిందో చెప్పట్లేదు, లోకస్తుల చేత అది ఎట్లా ఖర్చు పెట్టబడుతుందో చెప్తుంది అనమాట. ఇట్స్ జస్ట్ టైటిల్. సిరి అన్యాయమైందని చెప్పట్లేదు. ఫస్ట్ ఆ విషయం మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. డబ్బులే అన్యాయమైనవి అని కాదు, సిరికి ఒక టైటిల్ ఇవ్వబడింది. ఏంటా టైటిల్? అన్యాయపు అనే టైటిల్ ఇవ్వబడింది. ఆ టైటిల్ ఎందుకు ఇవ్వబడింది? అది ఎట్లా సంపాదించబడిందో చెప్పడం కోసం కాదు, లోకంలోని వారి చేత అది ఎట్లా ఏ ఉద్దేశాలతో ఖర్చు పెట్టబడుతుందో దానికి తగిన ఒక టైటిల్ ఆ సిరికి ఇచ్చారనమాట. మీకు అర్థమైంది ఇప్పుడు? అట్లా దాన్ని అన్యాయపు సిరి అని అన్నారు. కానీ సిరి అన్యాయమైందని కాదు, కానీ అది లోకస్తుల చేత ఎట్లా ఖర్చు పెట్టబడుతుందో, ఏ ఉద్దేశాలతో ఖర్చు పెట్టబడుతుందో దానికి తగిన టైటిల్ అనమాట. ఓకే, సో మీరు ఈ మిగిలిన వాక్య భాగాన్ని అంతా బాగా అర్థం చేసుకోవడానికి ఈ టైటిల్ గురించి మీకు అర్థం కాకపోయినా దాన్ని పక్కన పెట్టాల్సి ఉంటుంది. మీకు ఒకవేళ అర్థం కాకపోతే, అర్థమైతే ఆటోమేటిక్గా పక్కన పెడతారు. కానీ ఒకవేళ అర్థం కాకపోయినా దాన్ని పక్కన పెట్టే మిగిలిన ప్యాసేజ్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకే, అన్యాయపు సిరి, అన్యాయపు ఈజ్ ఎ టైటిల్, దానికి ఇవ్వబడినటువంటి బిరుదు, పేరు. అంతేగాని అది సిరి గురించి చెప్పట్లేదు, అది ఎట్లా సంపాదించబడిందో చెప్పట్లేదు, అది ఎట్లా లోకస్తుల చేత ఖర్చు పెట్టబడుతుందో దానికి తగిన విధంగా ఒక టైటిల్ ఇచ్చారనమాట. దానికి లోకస్తులు వారి అనీతియుక్తమైన స్వార్థపూరితమైన ఉద్దేశాల కొరకు ఖర్చు పెడతారు. కానీ విశ్వాసి దేవుని ఉద్దేశాలు నెరవేర్చడం కోసం ఖర్చు పెడతారు. యేసు ప్రభువు ఏం చెప్తున్నాడు ఇందులో? ఓవరాల్గా ఏం చెప్తున్నాడు? ఒక అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు, జాగ్రత్త వినండి, ఉపమానంలో ఏం చూసాం మనం? ఒక అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు తన యజమాని డబ్బులు వాడుకొని తన భవిష్యత్తు గురించి స్నేహితులను సంపాదించుకుంటున్నాడు కదా. 4వ వచనం చూడండి. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి వారు తమ అంటే ఈ ఉద్యోగం పోతున్న తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడుండాలి, ఏం తినాలి, ఎట్లా బ్రతకాలి, అప్పుడు వాళ్ళు నన్ను తమ ఇళ్లలో చేర్చుకున్నట్లు ఇప్పుడు నేనేం చేస్తాను? వాళ్ళని పిలిచి వాళ్ళకి ఏదో ఒకటి చేసి వాళ్ళని ఏం చేసుకుంటాను? నేను ఇప్పుడు స్నేహితులను చేసుకుంటాను, ఫ్రెండ్స్. మనం కూడా
వినండి, ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయం మనం ఎట్లా అప్లై చేసుకోవాలి. మనం కూడా మన యజమాని మనకు అనుగ్రహించిన వాటిని పరలోకంలో స్నేహితులను సంపాదించుకోవడం కోసం ఖర్చు పెట్టాలి. ఆ అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు తన యజమాని డబ్బుల్ని వాడుకొని తన భవిష్యత్తు గురించి ఆలోచించుకొని స్నేహితులను సంపాదించుకున్నాడు. మనం మన యజమాని మనకిచ్చిన డబ్బుల్ని వాడుకొని పరలోకంలో స్నేహితులను మనము సంపాదించుకోవాలి. అంటే దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని ఖర్చు పెట్టి మనం కొంతమందికి సువార్త చెప్పి లేదా సువార్త వారికి అందేలా చేసి వారిని వారి సత్యంలోనికి నడిపించబడేలా చూస్తే దాన్నే నమ్మకమైన గృహ నిర్వాహకత్వం అంటాం. అప్పుడు కొంతమంది మన నమ్మకమైన గృహ నిర్వాహకత్వాన్ని బట్టి పరలోకంలో ఉంటారు. అటువంటి స్నేహితులను సంపాదించుకోండి అని చెప్తున్నాడు. ఇదంతా నేను మెడిటేట్ చేస్తున్నప్పుడు ఈ ఒక్క పాయింట్ నాకు అర్థమైనప్పుడు చాలాసేపు ఆగిపోయాను నేను అక్కడ. ఈ మాటకి ఇదా అర్థం? అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి అంటే ఇదా? మన డబ్బుని ఖర్చు పెట్టి ఏం చేయాలి? పరలోకంలో కూడా కొంతమంది మనకి స్నేహితులు ఉండేలాగా వారిని సంపాదించుకోవాలి ఈ లోకంలో ఉన్నప్పుడు. ఆ సిరి మిమ్మల్ని వదిలిపోవునప్పుడు అనే మాట ఉంది కదా, అదే 9వ వచనంలో. ఇంగ్లీష్లో వెన్ ఇట్ ఫెయిల్స్ అని ఉంది, కానీ వాడుక భాషలో ఏముందో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీరు అంతమైపోయిన తర్వాత ఉంది. ఇంకా మన బైబిల్ ఏముంది? సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు. సిరి ఎక్కడైనా మనల్ని వదిలిపోతుందా? మనమే దాన్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవాలా. కానీ వాడుక భాషలో ఏముంది? చాలా చక్కగా ఉంది. మీరు అంతమైపోయిన తర్వాత, ఇక ఈ ప్రయాణం ఇక్కడ ముగిసిపోయిన తర్వాత పరలోకంలో మనకు స్వాగతం చెప్పే కొంతమంది స్నేహితులు ఉంటారు. ఎందుకంటే వారు రక్షించబడడం కోసం మనం ఏం చేసాం? ఖర్చు పెట్టాం. మనం అందరం మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నేను స్వార్థ పని కోసం నా డబ్బుల్ని ఖర్చు పెడుతున్నాను, దేవుని రాజ్య వ్యాప్తి కోసం ఖర్చు పెడుతున్నాను. ఆ విధంగా దేవుడు నాకు అప్పగించిన వాటి విషయంలో ఒక రోజున లెక్క అప్పగించాలి అన్న స్పృహ కలిగి నమ్మకమైన గృహ నిర్వాహకుడిగా నేను ఉన్నానా అని పరిశీలించుకోవాలి. ఇది మొదటి వ్యత్యాసం, నమ్మకత్వము వర్సెస్ అన్యాయము. రెండవ వ్యత్యాసం, తాత్కాలికమైనవి నిత్యమైనవి. ఈ రెండవ వ్యత్యాసంలో ఇందులోనే ఇంకొక 3 వ్యత్యాసాలు ఇమిడి ఉన్నాయన్నమాట. అవన్నీ ఒకే విషయాన్ని చెప్తున్నాయి. ఏంటది? ఈ లోకంలో కాదు పరలోకంలోనే ధనము సమకూర్చుకోమని. 10వ వచనం చదివి ఆ వ్యత్యాసం ఏంటో చెప్పండి నాకు. 2 కాంట్రాస్ట్ లో ఉన్న 2 పదాలు చెప్పండి. వెరీ గుడ్. మిక్కిలి కొంచెము ఎక్కువ. మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోను అన్యాయంగా ఉండును. 11 ఇందులో కూడా ఒక కాంట్రాస్ట్ ఉంది. వెరీ గుడ్. అన్యాయపు సిరి సత్యమైన ధనం. అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎట్లా సత్యమైన ధనం ఎవరు మీ వశము చేయును. 12లో కూడా ఇంకో వ్యత్యాసం ఉంది, ఇంకో కాంట్రాస్ట్. వెరీ గుడ్. పరుల సొమ్ము అలాగే నీ సొంతమైనది కదా. మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండని ఇలా మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును. ఇందులో ఇప్పుడు 3 విషయాలు మనం చూసాం. ఇంకొకసారి రిపీట్ చేస్తారా? ఫస్ట్ ఏంటి? మిక్కిలి కొంచెము ఎక్కువ, అన్యాయపు సిరి సత్యమైన ధనము, పరుల సొమ్ము మీ సొంతమైనది. ఈ 3లో ఫస్ట్ కేటగిరీ మిక్కిలి కొంచెము, అన్యాయపు సిరి, పరుల సొమ్ము, ఇవన్నీ తాత్కాలికమైన వాటిని, ఏ సంబంధమైన ధనాన్ని సూచిస్తున్నాయి ఈ 3 మాటలు. అలాగే ఇంకొక నెక్స్ట్ కేటగిరీ ఎక్కువ, సత్యమైన ధనము, మీ సొంతమైనది. ఇవి 3 ఈ కేటగిరీ నిత్యత్వపు ధనాన్ని సూచిస్తున్నాయి. వీటిని పరలోకంలో సమకూర్చుకోవాలి. మత్తయి 6:20 ప్రభు చెప్తాడు కదా, పరలోకముందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అతడ చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివే దొంగలు కన్నము వేసి దొంగిలరు. యేసుప్రభు ఏం చెప్తున్నారంటే ఈ మాటల ద్వారా నమ్మకమైన గృహ నిర్వాహకుడు నిత్యత్వం కోసం సత్యమైన ధనాన్ని సమకూర్చుకుంటాడు. కాంట్రాస్ట్ లో అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు ఈ లోకంలో తాత్కాలికమైన వాటిని పోగు చేసుకుంటాడు. ఇప్పుడు ఒకసారి 11వ వచనం మళ్ళీ చదువుదామా? 11వ వచనం. కాబట్టి మీరు అన్యాయపు సిరి అంటే ఏమని చెప్పాను నేను? సిరి అనే దానికి డెఫినేషన్, సిరి అంటే ధనం, డబ్బులు కదా. దేవుని దృష్టికి అది చాలా చిన్న విషయం
కదా. అందుకే పైన వచనంలో ఏమి చెప్పాడు? మిక్కిలి కొంచెం అన్నాడు కదా. పరుల సొమ్ము అన్నాడు 12వ వచనంలో. ఎందుకు? అది ఎవరిది? నీది కాదు. ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు కదా. సో ఈ అన్యాయపు సిరి విషయంలో, ఈ మిక్కిలి కొంచెంలో, ఈ పరుల సొమ్ము విషయంలో ఒకవేళ నువ్వు నమ్మకంగా ఉండకపోతే సత్యమైన ధనము ఎవడు నీ వశము చేయును. ఏంటి సత్యమైన ధనము? గెస్ చేయండి. ఆత్మలు, స్నేహితులు. మనం దేవుడిచ్చిన ధనాన్ని నమ్మకంగా నిర్వహిస్తూ ఉంటే దేవుడు ఆత్మలను మనకి అప్పగిస్తాడు. అలాగే ఈ లోకంలో మనం ఎక్కువగా సంపాదించుకోలేకపోయినా పర్వాలేదు, పరలోకంలో దేవుడు మనకి తగిన బహుమానాలు ఇస్తాడు. ఒక విషయం అయితే ఖచ్చితం, నువ్వు ఈ లోకంలో సంపాదించేది చనిపోయిన తర్వాత నీతో పాటు తీసుకెళ్ళవు. కానీ నువ్వు పరలోకంలో సమకూర్చుకునే ధనం మాత్రం అది ఖచ్చితంగా నీదే అని నిశ్చయంగా చెప్పవచ్చు. అయినా చాలా మంది దేవుని ప్రజలు లోక సంబంధమైన వాటి కోసం ఎక్కువ ఖర్చు పెడతారు, పరలోకంలో ధనం సమకూర్చుకోవడానికి తక్కువ ఖర్చు పెడతారు. ఈ విషయంలో మీ పరిస్థితి ఎలా ఉంది పరిశీలించుకోవాలి. ఈ మాట జాగ్రత్తగా వినండి, ఈ స్టేట్మెంట్ వినండి ఒకసారి. ఈ స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి. పరలోకంలోని బ్యాంక్ అకౌంట్లో 0 బ్యాలెన్స్ ఉన్నవాడెవడు అసలు పరలోకానికి అవసరమైన కృప పొందిన వాడే కాదు. మళ్ళీ చెప్తున్నాను, పరలోకంలోని మీ బ్యాంక్ అకౌంట్లో 0 బ్యాలెన్స్ ఉన్నవాడెవడు అసలు పరలోకానికి అవసరమైన కృప పొందినవాడే కాదు. ఎందుకు? దేవుని కృప పొంది క్రీస్తుకు చెందినవాడైతే, ఆయన శిష్యుడైతే, ఆయన్ని వెంబడించేవాడైతే నమ్మకమైన గృహ నిర్వాహకుడుగా ఉంటాడు. ఎంతో కొంత పరలోకంలో ధనం సమకూర్చుకుంటాడు కదా. నేను దేవుని యేసుక్రీస్తు శిష్యుణ్ణి, కానీ దేవుని పని కొరకు అమ్మో నా జేబులో నుంచి రూపాయి కూడా నేను రాల్చను అనేవాడు అసలు శిష్యుడేనా? 0 బ్యాలెన్స్ అంటే ఏంటి? అంటే వాడు అసలు క్రీస్తు కోసం ఏమీ ఖర్చు పెట్టలేదు. అసలు అలాంటి శిష్యుడు ఉంటాడా? దేవుని పనిని, దేవుని సంఘాన్ని ప్రేమించని వాడు శిష్యుడు అనిపించుకుంటాడా? కాబట్టి అసలు వాడు పరలోకంలో ఉండే అవకాశం కూడా లేదు. మరి నీ పరిస్థితి ఎలా ఉంది? ఏం సంపాదించుకోవడం కోసం ప్రయాసపడుతున్నావు? పరిశీలించుకోవాలి. 3వ వ్యత్యాసం, దేవుడు వర్సెస్ ధనము. 13వ వచనం, చివరి వచనం. ఏ సేవకుడు నువ్వు 2 యజమానులను సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. వీరు దేవుని సిరిని సేవింపలేరని చెప్పాను. అంటే మన యజమాని ఎవరై ఉండాలి అనే విషయంలో ప్రతి ఒక్కరు ఒక ఎంపిక చేసుకోవాలి. చాలా స్పష్టంగా ఈ అన్యాయస్తులైన గృహ నిర్వాహకుడు డబ్బుల కోసమే బ్రతుకుతున్నాడు, కానీ యేసుక్రీస్తు శిష్యులు దేవుని సేవించడం కోసమే బ్రతుకుతారు కదా. నేను రెండింటినీ సేవిస్తాను అంటే కుదురుతుందా? అసలు అట్లాంటి ఆప్షన్ ఉందా? ఆప్షనే లేదు. అయితే నువ్వు కలిగిన సమస్తము దేవుని సొంతమై ఉండాలి, దేవుని సేవిస్తూ ఉండాలి, దేవుని పని కొరకే ఖర్చు పెడుతూ ఉండాలి, ఖర్చు అవుతూ ఉండాలి. లేకపోతే నువ్వు ధనం సొంతమై ఉండాలి, దాన్నే సేవిస్తుండాలి, అదే నీ యజమాని, నువ్వు దానికే దాసుడిగా ఉండాలి. 2 చాయిసెస్ ఉన్నాయి. ఒకేసారి 2 పడవల పైన ప్రయాణం చేస్తాను, ఒక కాలు ఒక పడవ మీద, మరో కాలు మరో పడవ మీద వేసి ప్రయాణం చేస్తాను కుదురుతుందా? అది అసాధ్యం. యేసుప్రభు వారు కూడా సూటిగా అడుగుతున్న ప్రశ్న, నీ యజమాని ఎవరు? దేవుడా, ధనమా? లోకంలో ఉన్నవారు చాలాసార్లు ధనాన్ని సేవించే కొంతమంది సేవకులమని చెప్పుకునే వారిని వేరెత్తి చూపిస్తూ, వారిని విమర్శిస్తూ, వారిపైనే దృష్టి పెట్టి ఇక క్రైస్తవ్యమంతా ఇంతే, పాస్టర్లంతా ఇంతే అన్నట్టుగా అభిప్రాయపడుతూ ఉంటారు. కానీ మనం అలాగా చేయడానికి వీల్లేదు. ఇటీవల మా మావయ్య ఒక ఆయన, ఎప్పుడు అసలు నా విశ్వాసం గురించి ఏది అడగని చర్చించని వ్యక్తి ఆయన ఈ మాటలు చెప్తున్నాడు. ఇంతకీ కల్వరి సతీష్ కుమార్ సంగతి ఏంటి? అతను ఫేక్ అని అంటున్నారు, నిజమేనా? ఎప్పుడు నా ఫెయిత్ గురించి మాట్లాడలేదు, కానీ సతీష్ కుమార్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? డబ్బు అండ్ దాన్ని బట్టి ఒక జనరలైజ్డ్ ఒపీనియన్కి వచ్చేస్తుంటారు అనమాట. కానీ మనం అటువంటి పొరపాటు చేయొద్దు. కొందరు అలా సేవకులమని చెప్పుకుంటూ ప్రజలను మోసం చేసేవారు ఉన్నారు, కానీ అందరూ అటువంటి వారు కాదు. ధనాన్ని కాకుండా నమ్మకంగా దేవుడిని సేవించే సేవకులు కూడా చాలా మంది ఉన్నారు. ఒకసారి ఒక ఉదాహరణ చెప్తాను అటువంటి ఒక సేవకుడి గురించి. ఒకసారి ఒక రోమన్ క్యాథలిక్ కార్డినల్ అంటే కొంచెం
పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తే రోమన్ క్యాథలిక్ చర్చ్లో, అంటే బిషపులు, ఆర్చ్ బిషపులు పైన ఉండేటువంటి వ్యక్తి. అతను జెనీవా మీద వెళ్తూ ఉన్నాడు. ఆ పట్టణంలో చాలా ఫేమస్ ప్రొటెస్టెంట్ రిఫార్మర్ అయిన జాన్ కాల్విన్ ఉండేవాడు అనమాట. జాన్ కాల్విన్ ఉండేవాడు జెనీవా అనే పట్టణంలో. అప్పటికే రోమన్ క్యాథలిక్ చర్చ్కి ప్రొటెస్టెంట్ చర్చ్కి మధ్యలో చాలా గొడవలు అవుతున్నాయి, ఒకరికొకరు శత్రువులు అనమాట. అయినా జాన్ కాల్విన్ చాలా ఫేమస్ కాబట్టి, చాలా పేరు పొందినవాడు కాబట్టి రిఫార్మర్స్లో, ప్రొటెస్టెంట్ రిఫార్మర్స్లో, అతను ఒకసారి కలిసి వెళ్దాం, ఈ పట్టణం గుండానే వెళ్తున్నాను కదా, ఒకసారి చూసి వెళ్దాం అని అతని అడ్రస్ కనుక్కుంటూ వెళ్ళాడంట. అతన్ని గైడ్ చేస్తున్న వాళ్ళు తీరా అతన్ని ఎక్కడికి తీసుకొచ్చారంటే చాలా ఒక సాధారణ వీధిలో అతి సామాన్యమైన ఒక చిన్న ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఇదే కాల్విన్ ఇల్లు అన్నారంట. అతను సర్ప్రైజ్ అయిపోయి చూస్తున్నాడు, ఇది కాల్విన్ ఇల్లా అన్నట్టు సర్ప్రైజ్. ఎందుకంటే ఆ రోజుల్లో బిషప్పులే, ఆర్చ్ బిషప్పులే ఇంద్రభవనాల్లో ఉంటే ఇక కార్డినల్స్ ప్యాలెస్లోనే ఉండేవాళ్ళు అనమాట. ఇంత పేరు గడించినటువంటి జాన్ కాల్విన్ ఇంత సామాన్యమైన ఇంట్లో, ఇంత చిన్న ఇంట్లో ఉంటున్నాడా అని ఆశ్చర్యపోతూనే డోర్ నాక్ చేశాడంట. డోర్ నాక్ చేస్తే కాల్విన్ వచ్చి డోర్ తీస్తే ఇంకా సర్ప్రైజ్ అయ్యాడంట. ఎందుకు? డోర్ నాక్ చేస్తే డోర్ తీయడానికి కాల్విన్ ఇంట్లో కనీసం ఎవరు లేరు, అతనే వచ్చి ఎవరు వచ్చారని అటెండ్ అవుతూ ఉన్నాడు డోర్ దగ్గర. ఇంకా సర్ప్రైజ్ అయ్యాడు. కాల్విన్ చనిపోయిన తర్వాత అప్పటి పోప్ కాల్విన్ గురించి అతను టెస్టిఫై చేస్తూ చెప్పినమాట, ద స్ట్రెంగ్త్ ఆఫ్ దట్ హెరెటిక్. ఆబ్వియస్గా వాళ్ళు శత్రువులు కదా, కాల్విన్ ని హెరెటిక్ అనే అంటారు, అబద్ధ బోధకుడు. ద స్ట్రెంగ్త్, అతని బలం, కేమ్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ మనీ వాజ్ నథింగ్ టు హిమ్. అతని బలం ఏంటంటే అతని స్ట్రెంగ్త్, అతనికి డబ్బుల పైన ప్రేమ లేదు, డబ్బు పైన వ్యామోహం లేదు అతనికి. అదే అతని బలము అని పోప్ చెప్పాడు. ఇటువంటి సాక్ష్యం మన గురించి ఎవరైనా చెప్తారా? మన శత్రువులు చెప్పగలరా ఇటువంటి సాక్ష్యం మన గురించి? నాలుగవది, తెలివిగల మరియు తెలివి తక్కువ. 8వ వచనంలో కొన్ని పాయింట్స్ మనం మిస్ చేసాం కదా, సెకండ్ హాఫ్. ఇంకొకసారి ఆ వచనాన్ని చదివి ఆ కాంట్రాస్ట్ ఏంటో చూద్దాం. 8వ వచనం, అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తెరుమును బట్టి చూడగా యుక్తి పరులై ఉన్నారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు తెలివిగా నడుచుకున్నాడు. యుక్తిగా నడుచుకున్నాడు అంటే ఏంటి అర్థం? తెలివిగా నడుచుకున్నాడు. వెలుగు సంబంధుల కంటే లోక సంబంధులే తెలివైన వారిగా నడుచుకుంటున్నారంట. వెలుగు సంబంధులు అంటే ఎవరు? నమ్మినవారు, విశ్వాసులు. లోక సంబంధులు అంటే అవిశ్వాసులు. అంటే యేసుప్రభు ఏం చెప్తున్నాడు? లోక సంబంధమైన ధనాన్ని సంపాదించుకోవడంలో అవిశ్వాసులు చాలా తెలివైన వారిగా ఉన్నారు, కానీ నిత్యత్వపు సత్య ధనాన్ని సంపాదించుకోవడంలో విశ్వాసులు మాత్రం తెలివి తక్కువగా ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, లోక సంబంధమైన ధనాన్ని సంపాదించుకునే విషయంలో అవిశ్వాసులు మాత్రం చాలా తెలివైన వారిగా ఉంటే, నిత్యత్వము సత్యమైన ధనాన్ని సంపాదించుకునే విషయంలో విశ్వాసులు తెలివి తక్కువగా ఉన్నారు. జాగ్రత్త గమనించండి, ఇక్కడ యుక్తి అన్నారు కానీ కుయుక్తి అనలేదు. తేడా మీకు తెలుసు కదా. యుక్తి అంటే తెలివి, కుయుక్తి అంటే చెడ్డ తెలివితేట. ఇక్కడ యుక్తి అని అన్నారు అనమాట. ఆ అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు కనీసం 2 విధాలుగా తెలివైనవాడు. ఎట్లా తెలివైనవాడు? ఒకటి, ఇంకా సమయం ఉండగానే అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటున్నాడు కదా. ఇంకెంత టైం ఉంది? ఇంకెంతో టైం లేదు, రోజులు లెక్క పెట్టుకోవటమే. ఈ రోజు, రేపో, ఎల్లుండో. త్వరలోనే అతను ఆ ఉద్యోగం నుండి తప్పించబడతాడు కాబట్టి వెంటనే ఇంకా సమయం ఉండగానే యాక్షన్లోకి వెళ్ళిపోయాడు. తన యజమానికి అప్పున్న వారిని పిలిపించాడు, చేయాలనుకున్నంత చేసేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మనం అన్వయించుకోవాల్సిన విషయం, ఎక్కడైనా సువార్త అవకాశం ఉంది అని మనకు తెలిస్తే మనం ఏం చేసైనా అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నించాలి. అవసరమైతే మన డబ్బు ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడకూడదు. ఇతను యూజ్ చేసుకుంటున్నాడు కదా అతనుకున్న టైంని, అతనుకున్న ఆపర్చునిటీని. మనం కూడా ఆ పరలోక ధనాన్ని, ఆ సత్యమైన ధనాన్ని సంపాదించుకోవడం కోసం మనం కూడా ఏం చేయాలి? ప్రతి అవకాశాన్ని సమయం ఉండగానే సద్వినియోగపరచుకోవాలి. రీసెంట్గా ఒక సెకండ్ హ్యాండ్ బైక్ కొనడం కోసం నేను అన్వేషణ అడిగాను అనమాట, ఏం చేయొచ్చు అని సలహా. అన్వేషణ ఏం సలహా ఇచ్చాడంటే, OLX లో చెక్ చేస్తూ ఉండండి, ఎవరైనా డబ్బులు బాగా అవసరమై టైట్గా ఉన్న వాళ్ళు ఎవరైనా బండి అమ్మేద్దామని అందులో పెడతారు,
వెంటనే వెళ్ళి మొత్తం డబ్బులు ఇచ్చేసి తీసేసుకోండి అని చెప్పాడు. అట్లా చేస్తే మంచి బైక్ వస్తుంది. అలాంటిది ఏదైనా OLX లో కనిపిస్తే ఎట్లా స్పందించాలని చెప్తున్నాడు? వెంటనే. అలాగే మనం కూడా సువార్థీకరణకు దోహదపడే అవకాశం వస్తే, మన డబ్బులు సువార్థీకరణ కోసం ఖర్చు పెట్టే అవకాశం మనకు వస్తే, ఈ వాక్య భాగం యొక్క సందర్భంలో మాట్లాడుకుంటే ఆ ప్రభు పని కోసం నీ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తే నువ్వు ఖర్చు పెట్టడానికి వెనకాడకూడదు. రేపటి సంగతి మనకు తెలీదు. సమయం ఉండగానే నిత్యత్వపు విలువ కలిగిన వాటిపై మన ధనాన్ని ఖర్చు పెట్టాలి. ఏ అవకాశాన్ని చేజార్చుకోకూడదు. మరో విధంగా ఈ అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు ఇంకా ఎట్లా తెలివైన వాడంటే, భవిష్యత్తు గురించి ముందుగానే ఆలోచించుకొని దానికోసమే ప్రస్తుతం ఉన్న వనరులు వినియోగించుకుంటున్నాడు కదా. అలా అతను తెలివైన వాడు. సాధారణంగా యజమాని అట్లా అంటే ఎవరైనా ఏం చేస్తారు? చాలా డిప్రెస్ అయిపోతారు, కృంగిపోతారు కదా. ఉద్యోగం పోతుందంటే ఇక భవిష్యత్ అంతా అంధకారం అన్నట్టు ఉంటుంది. కానీ మనోడు వెంటనే పని ప్రారంభించాడు. తన భవిష్యత్తు, తన సెక్యూరిటీ గురించి ఆలోచించుకుంటున్నాడు. ఇందులో నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం, మనమే అంతమైపోయే రోజు ఒకటి రాబోతుందని మనకు తెలుసు. క్రీస్తు రాబోతున్నాడని మనకు తెలుసు. ఈ ఇహ సంబంధమైన ధనం ఎంతున్నా అది పరలోకంలో ఏ కాన అక్కడికి రాదని మనకి తెలుసు. కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఉన్న డబ్బుని పరలోకంలో ధనం సమకూర్చుకోవడానికి వినియోగించాలి. సువార్త ద్వారా అక్కడ స్నేహితులు ఉండేలా చూసుకోవాలి. ఒకసారి ఊహించుకోండి, నేను చెప్తున్న ఈ మాటలు నువ్వు పరలోకంలోకి ఎంటర్ అవ్వగానే లేదా మరికొంత కాలానికి కానీ నీ దగ్గరికి ఎవరైనా వచ్చి, బ్రదర్, సిస్టర్, నువ్వు నా కోసం ఖర్చు పెట్టడం ద్వారా క్రీస్తు ప్రేమను కనపరచబట్టి నేను సువార్తకు ఆకర్షించబడ్డాను, అందువల్లే నేను రక్షించబడ్డాను అని కానీ, లేక నువ్వు ఆ రోజు మిషన్స్ కోసం ఇవ్వడం వల్లనే మా దేశానికి కొంతమంది సువార్థికులు వచ్చి మాకు సువార్త చెప్పారు, అందువల్లే మేము రక్షించబడ్డాము, ఐ థ్యాంక్ యూ అని చెప్తే ఎంత సంతోషం కదా. చెప్తారా ఎవరైనా మనకట్లా? అలాంటి స్నేహితులు ఉన్నారా మనకి? ఆలోచించుకోవాలి. కొన్ని గేమ్ షోస్ ఉంటాయి కదా, డబ్బులు గెలుచుకోవడానికి ఆడుతూ ఉండే గేమ్ షోస్. కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే గేమ్స్, కంటెస్టెంట్ ముందు 2 కార్డ్స్ ఉంటాయి, ప్లగ్ కార్డ్స్. ఒక కార్డ్ ఏమో ఇడిదిప్పు ఉంటుంది, దానిపైన వాళ్ళు ఏం గెలుచుకోబోతున్నారో రాసి ఉంటుంది. ఇంకో దానిపైన ఇంకోటి అడిదిప్పు ఉంటుంది, అంటే దానిపైన ఏముందో తెలియదు అనమాట. ఓకే, ఇప్పుడు ఈ కంటెస్టెంట్ ఆ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక వ్యక్తి ఆడుతున్నాడు, మనోడు ఫస్ట్ ఏం చేశాడు? కనబడేది చూశాడు. కనబడే దానిపైన ఏముంది? టీవీ సెట్ ఉంది. రెండోది కనిపించట్లే. కనిపించిన దాంట్లో ఇంకా విలువైనవి ఏమైనా ఉంటాయేమో అని చెప్పి సెకండ్ కార్డ్ని చూస్ చేసుకున్నాడు. వాళ్ళు దాన్ని ఇటు తిప్పారు. ఇటు తిప్పంగానే అందులో ఏమున్నాయి? ఒక 100 బాక్సెస్ ఆఫ్ టూత్ పిక్స్ ఉన్నాయి. పళ్ళలో ఏమైనా ఇరుక్కుంటే తీసుకుంటాం కదా, అవి ఎన్ని ఉన్నాయి? 100 బాక్సెస్. ఇప్పుడు అతను ఏం నష్టపోయాడు? టీవీ సెట్ నష్టపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్, సెకండ్ రౌండ్. కనిపించే కార్డు పైన సౌండ్ బాక్సెస్ ఉన్నాయి. ఇంట్లో చిన్న చిన్న మూలకి ఫిట్ చేసుకుంటారు కదా, వాటిని ఎగ్జాక్ట్గా ఏమంటారు నాకు తెలియదు, అది ఉందన్నమాట. రెండోది అడిదిప్పు ఉంటుంది, తెలియదు కదా. ఈసారి ఆ రెండో దాంట్లో ఈసారి ఏ పుల్లలు ఉన్నాయో ఎందుకు వచ్చింది? ఫస్ట్ చూస్ చేసుకుంటే కనీసం అవైనా మిగులుతాయి కదా, లేకపోతే మొదటికే మోసం వస్తుందేమో, ఏమీ లేకుండా ఉత్తిసేలు తెల్లాల్సి వస్తుందేమో అని ఈసారి ఫస్ట్ కార్డు చూస్ చేసుకున్నాడు. సెకండ్ కార్డు ఇటు తిప్పారు, అందులో ఒక బ్రాండ్ న్యూ కార్ ఉందన్నమాట. చాలా లగ్జరియస్ కాస్ట్లీ కార్ ఉంది. ఆ చాయిస్ చేసినందుకు అతను ఎంత బాధపడతాడో అదంతా మీకు అందరికీ ఇప్పటికే కొంత ఆ బాధ మీకు కూడా కలుగుతుండొచ్చు. దాన్ని నేను వివరించక్కర్లేదు కదా. కానీ ఆ గేమ్ షోకి రియాలిటీకి ఉండే వ్యత్యాసం ఏంటి తెలుసా? మనకు అప్లై చేసుకుంటే పరలోకంలో మనకు కనబడకుండా దాచబడినది మనకు ఈ లోకంలో కనిపించే వాటికంటే ఎంతో ఎక్కువ విలువైనది, అస్సలు పోల్చలేనిది అని దేవుడు వాగ్దానం చేశాడు. కానీ దాన్ని మనమే గ్రహించలేకపోతున్నాం. దాని విలువ ఎంతో సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాము, అంచనా వేయలేకపోతున్నాం. పౌలు భక్తుడు అంటాడు, ఇందుని గురించి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచును, దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరచును, అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదని వ్రాయబడి ఉన్నదని పౌలు భక్తుడు 1 Corinthians 2:9 చెప్తాడు అనమాట.
ప్రశ్న, నువ్వు దేవుని వాగ్దానాలను నమ్మి విశ్వాసంతో జీవిస్తావా? నువ్వు ఎన్నటికీ పోగొట్టుకోలేని పరలోక నిధిని పొందుకుంటావు అనే వాగ్దానాన్ని నమ్మి ఈలోక సంబంధమైన శాశ్వతమైన ధనాన్ని దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఖర్చు పెడతావా? ఆలోచించుకుందాం, తీర్మానించుకుందాం. ఇక్కడ ఒక అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది ఒక విషయంలో. ఇప్పుడు నేనేం చెప్పట్లేదంటే నువ్వు నీ డబ్బులు ఖర్చు పెట్టి పరలోకాన్ని సంపాదించుకోవచ్చని నేను చెప్పట్లేదు. డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల, దేవుని పని కొరకు ఖర్చు పెట్టడం వల్ల, డబ్బులు ఇవ్వడం వల్ల పరలోకంలోకి వెళ్ళిపోగలుగుతామా? పరలోకాన్ని సంపాదించుకుంటామా? పరలోకం ఉచితమైన బహుమానం. తన్ను అంగీకరించే వారందరి పాపాల కోసం యేసుక్రీస్తు శిలువపై శిక్షను అనుభవించి మూల్యాన్ని చెల్లించాడు. ఆ క్రీస్తు ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారానే ఉచితమైన వరంగా రక్షణను, పరలోక ప్రవేశాన్ని ఎవరైనా పొందుకోగలరు. ఒకవేళ మంచి పనులు చేయడం ద్వారా పరలోకానికి వెళ్ళొచ్చు అని మీలో ఎవరైనా అనుకుంటూ ఉంటే నీకు అసలు సువార్త అర్థమే. నువ్వు నీ పాపాలను బట్టి పశ్చాత్తాపడి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొంది క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయనను రక్షకుడిగా అంగీకరిస్తేనే పరలోకానికి వెళ్ళగలవు. అయితే ఒకవేళ నువ్వు ఆ నిత్య జీవాన్ని పొందుకొని ఉంటే అప్పుడు దేవుడే నీ యజమాని, ధనం కాదు. నేను నమ్మకమైన గృహ నిర్వాహకుడు లాగా జీవిస్తున్నానా? దేవుడు నాకు ఇచ్చిన సిరి సంపదలను తెలివిగా పరలోకంలో ధనం సమకూర్చుకోవడానికి వినియోగిస్తున్నానా? లేదా దేవుని ఉద్దేశాలు పక్కన పెట్టి నా సొంత ఉద్దేశాలు నెరవేర్చుకోవడం కోసం దేవుడు నాకు అనుగ్రహించిన వాటిని దుర్వినియోగపరుస్తున్నానా? నేను దేవునికి లెక్క అప్పగించాల్సిన రోజు ఒకటి ఉందని నీకు జ్ఞాపకం ఉందా? స్పృహ కలిగి జీవిస్తున్నావా? ఈ దుష్టుడు, నీతి నియమాలు లేని నీచుడు అయినటువంటి, అన్యాయస్తుడైనటువంటి ఈ గృహ నిర్వాహకుడి నుంచి మనం అందరం నేర్చుకోవాల్సిన పాఠం, నిత్యత్వపు ఫలాలు, రాబడి మనకు అందించగలిగే వాటి కోసం మనం యజమాని మనకి ఇచ్చిన డబ్బుల్ని ఖర్చు పెట్టాలి. అలా మనం మన డబ్బుల్ని ఖర్చు పెట్టే వారంగాను, వాటితో వ్యవహరించే వారంగాను ఉండే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం.